నమస్తే అండి. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండి రొయ్యలతో వంకాయ వేసి చిన్న చిన్న రొయ్యలు వేసి కర్రీ అయితే చేశానండి. ఇదైతే ఎలా చేశానో దీనికోసం ఏమేం కావాలో అయితే చూసేద్దామండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చిన్న రొయ్యలు వేసుకుని గుడ్లు వేసుకుని వంకాయ వేసి వండితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. చాలా టేస్టీ ఉంది కర్రీ. ఒకసారి అయితే మనం ఎలా చేయాలనేది ఏంటనేది డీటెయిల్గా అయితే చూసేద్దామండి. దీనికోసం ఏం కావాలనేది చూసేద్దామండి. కర్రీ కోసం అయితే 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టానండి. గుడ్లు అయితే ఉడికించి పెట్టాను. 4 గుడ్లు అయితే పచ్చిరొయ్యలు అయితే ఉప్పు పసుపు వేసి వేడి చేసేసిన పచ్చిరొయ్యలు అండి అచ్చిపెట్టినవి. ఇవైతే 4 వంకాయలు అయితే తీసుకున్నాను. ఇవి ఇంకా కట్ చేయలేదు. కర్రీ అయినప్పుడు కట్ చేద్దామనేసి కట్ చేయలేదండి. ఇప్పుడే అయితే అది బ్లాక్గా అయిపోతాయి అనేసి ఉంచేసానండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేసుకుందామండి. గ్యాస్ అయితే ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి. బాండీ పెట్టాం కదా, ఇప్పుడు అయితే దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అయితే పెట్టాం కదా, దీంట్లో పచ్చిరొయ్యలు అయితే వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక, అంటే ముందైతే ఫ్రై అయినాయండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇవైతే కొంచెం ఫ్రై అయినాయండి. ఇప్పుడైతే దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాం. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే వంకాయలు ఎవరు తినరు, అంటే గ్రేవీ వాళ్ళకి వేయచ్చు అనేసి. ఇప్పుడు ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోతున్నాయండి. ఇంకా కొంచెం అయితే ఇంకా ఫ్రై కావాలి. ఈ లోపల వంకాయలు అయితే కట్ చేసేస్తాను. వంకాయలు కట్ చేయడానికి వెళ్ళాను. ఉల్లిపాయలు అయితే కొంచెం మాడేయండి, మరీ కాదు, పర్వాలేదు. బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటే అలా ఉన్నాయి. ఈ వంకాయలు కట్ చేస్తాం కదండి, ఇలా పొడవుగా అయితే కట్ చేసాను గుత్తుల కింద. మళ్ళీ తీసేయడానికి బాగుంటుంది కదా అని, అంటే పిల్లలకి తింటాను కదా, దానికోసం. ఈ వంకాయలు అయితే వేసుకున్నప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి. ఫ్రై అయిపోతున్నాయి కదండి, సాల్ట్ వేసేస్తానండి. ఒకసారి వేస్తానండి కర్రీకి సరిపడినంత. ఒక స్పూన్, పెద్ద స్పూన్ వేస్తే సరిపోయింది. కలిపేసుకున్నామండి. అప్పుడు పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపు కూడా వేసానండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు పసుపు కారం కూడా వేద్దాం కొంచెం వేయక. ఇదైతే ఫ్రై అయిపోతుంది కదండి. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం దంచుకుందాం. ఫ్రెష్గా దంచితేనే బాగుంటుందండి. నేను ఎప్పుడైతే అప్పుడప్పుడు దంచుతాను. మొత్తం కలిపేసుకున్నాం కదండి, కొంచెం వాటర్ అయితే వేసుకున్నామండి. చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం. వాటర్లో మొత్తం వంకాయ ముక్కలు మెత్తపడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాం.
ఉడుకుతుంది కదండి, గుడ్లు వేయటం అయితే మర్చిపోయాను. ఇప్పుడు గుడ్లు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి ఫ్రై చేయలేదండి, మామూలుగానే ఉంచేసాను. కొంచెం అల్లం తీసుకున్నానండి, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇవి ఒకసారి రన్ చేసుకుందాం. కర్రీ అయితే ఉడుకుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచేసాను. ఇప్పుడు అయితే యాడ్ చేసేసుకుందాం. దీంట్లో యాడ్ చేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇంకా దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఇంకిపోవాలి. అప్పుడు వరకు అయితే ఉడికించుకుందాం. కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి. ఇంకొంచెం దగ్గరికి అయితే మనం గ్యాస్ అయితే ఆపేసుకుందాం. ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకుందాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.